రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. రేపు దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ కీలకమైన సమావేశం జరగబోతోంది. 5 రాష్ట్రాల నేతలతో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో జనసేన పార్టీని విస్తరించే దిశగా అడుగులు పడుతూ ఉండగా దక్షిణాది ముఖ చిత్రంగా జనసేన పార్టీని నిలిపేందుకు కసరత్తులు చేయనున్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు, చైర్మన్లు తదితరులు పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, దాదాపు జనసేన పార్టీకి మొట్టమొదటి జాతీయ స్థాయికి సంబంధించినటువంటి పార్టీ సమావేశాలు రేపు ఒకరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంటూ కూడా కొద్దిసేపటి క్రితంగా మీడియాకి ఇచ్చినటువంటి అధికారికంగా ప్రకటించినటువంటిది. మరొకటి, ఇప్పటి వరకు కూడా ఢిల్లీ కేంద్రంగా అంటే పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఢిల్లీలో ఇలాంటి వేదికను అంటే అనేక రాష్ట్రాలతో కలిసి ఏర్పాటు చేసినటువంటి సమావేశం కూడా ఎప్పుడు కూడా కాలేదు. మొట్టమొదటిసారిగా ఇటు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రేపు జరగబోయేటటువంటి సమావేశానికి ఇప్పటికే కూడా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మనకు తమిళనాడు, కేరళకు సంబంధించినటువంటి కార్యకర్తలు చాలా మంది కూడా కీలకంగా కొన్ని సంవత్సరాలుగా కూడా పార్టీకి నమ్ముకొని పార్టీ దిశగా కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ఒక ఊహ్య రచన చేస్తున్నటువంటి కీలకమైనటువంటి నేతలను ఢిల్లీలో కొద్దిసేపటిగా దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు ఇప్పటికే కూడా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇక్కడికి నిన్ననే చేరుకోవడము. మొత్తం మీద అంటే ఇక్కడ జరిగేటటువంటి సమావేశానికి గత వారం రోజుల క్రితంగా ఇటు ఢిల్లీ పర్యటనగా అటు పవన్ కళ్యాణ్ గారు రావడము చాలా కీలకమైన సమావేశము. ఊహ్య రచనతోటి ఇటు జాతీయ పార్టీలో అంటే జాతీయ పార్టీగా ఎదిగే విధంగా అనుకోవచ్చు. దక్షిణాన ఉండేటటువంటి జనసేన పార్టీ అంటే ప్రత్యేక పార్టీగా గుర్తింపు వచ్చే విధంగా కూడా జాతీయ స్థాయిలో ఒక కీలకమైనటువంటి సమావేశం వారం రోజుల క్రితంగా కూడా అంతర్గతంగా జరిగినటువంటి కీలక నేతల మధ్య జరిగినటువంటి సమావేశం అనంతరము రేపు ఒక రోజుకు అంటే దాదాపు 14, 15, 16 అన్నది మొట్టమొదట వార్తలు వచ్చాయి. కానీ కీలకంగా కొద్దిసేపటి క్రితంగా రేపు ఒకరోజు జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశము ఇటు ఉదయం నుంచి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పార్టీ ఆవిర్భావము, పార్టీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో ఒక ఇంటరాక్షన్ అనుకోవచ్చు. పార్టీని ఏ విధంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో పార్టీ భవితవ్యం అనుకోవచ్చు, పార్టీ అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు అంటే 14వ తేదీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నేతలతో కూడా అశోక హోటల్లో కూడా చాలా కీలక భేటీ జరిగింది అన్నటువంటిది మాత్రము సమాచారము. బట్ ఈ సమావేశానికి ఎక్కడ కూడా మీడియా ముఖంగా కూడా ఎలాంటి కూడా సమాచారం లేదు. రేపు 15వ తేదీ మాత్రమే కీలకంగా మీడియాకి ఇచ్చేటటువంటి సమావేశం అనుకోవచ్చు. దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు 5 రాష్ట్రాలకు అంటే 5 రాష్ట్రాలు మనకు తమిళనాడు, కర్ణాటక, తర్వాత కేరళ, ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటిది నేతలతో అనుకోవచ్చు. దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా టోటల్ ఓవరాల్గా దాదాపు ఒక 180 మందికి పైగా కూడా ఈ ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు మరికొద్దిసేపట్లో కూడా ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. కానీ మొత్తం మీద అంటే అందరూ కూడా అసలు జనసేన పార్టీ ఢిల్లీలో సమావేశం ఎందుకు అన్నటువంటిది ఒకే ప్రశ్న తలెత్తుతున్నటువంటిది. ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా ఒక సమావేశం కూడా నిర్వహించలేదు. మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ నిర్వహించేటటువంటి సమావేశంపై కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటిది. రేపు జరగబోయేటటువంటి సమావేశంలో ఎలాంటి తీర్మానాలు ఉంటాయి, పార్టీ ఏ దిశగా అడుగులు వేస్తుంది, దక్షిణాదిన జనసేన పార్టీకి సంబంధించినటువంటిది కీలకంగా వేసేటటువంటి అడుగులు అనుకోవచ్చు. దీనిపై కీలకంగా కూడా చర్చలపై కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఇటు ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశం. దాదాపు ఇప్పటికే 180 మందికి పైగా కూడా అటు 2 రాష్ట్రాలకు ఇతర తమిళనాడు అంటే తమిళనాడు, కర్ణాటక, ఇటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కొంతమంది చేరుకోవడం జరిగింది. దాదాపు మనకు అంటే రేపు జరిగేటటువంటి సమావేశము మరికొంత 16వ తేదీ కూడా
కొంత కీలక సమావేశం ఉంటుంది అన్నది మాత్రము వార్తల్లో ఉంది. కానీ కీలకంగా రేపు ఒక్కరోజే మాత్రం సమావేశం జరుగుతుంది అన్నది మాత్రము మనకున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.